వెంటనే ఉన్నటువంటి బలరామ కృష్ణమూర్తి గారికి వినపడలా. ఇప్పుడు నేను కూర్చుంటే ఏం తమాషగా ఉందా? ఏమిటి ఆ కళ్ళు ఉండటం ఏంటి? ఆ బెదిరింపు ఏమిటి? ఎవరు నువ్వు సభంతా చూస్తున్నావు. మీ పక్క వేళ చూడమనండి. సభలో ప్రతి ఒక్కరూ సాక్ష్యం. సభను ధిక్కరిస్తున్నారు, సభాపతి ఆదేశాలను ధిక్కరిస్తున్నారు, సాంప్రదాయాలు మంట కలుపుతున్నారు. మీ తెలివి చాలా ఎక్కువ అయిపోయింది అనుకున్నారు. మీ తెలివితేటలు ఇంత మునిపే రాశారు. ఏది జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉంటే మీరు ఫైనాన్స్ మినిస్టర్ గా మెడికల్ కాలేజ్ సంతకం పెట్టినప్పుడు మీరు ఒక సైనింగ్ మెషిన్ గా యాక్ట్ చేసిన ఆరోజు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి రెచ్చగొట్టద్దండి, అది మీకు మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరు చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్య మీ కోపం కూడా ఎక్కువ అవుతా ఉంది. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు కోపం వస్తుందంటే చేతగాను తనవాపు వచ్చినప్పుడు, ఎక్కువ ఆరోపణలు వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియకుండా ఫ్రస్ట్రేషన్ తో కోపడుతున్నారు. ఇది మంచిది కాదని రోజు గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్షుడు. వారు చెప్పిన మాటతో నేను ఏకీపిస్తున్నా. కోపం ఎక్కువైంది. ఎందుకంటే పరిస్థితులు చూచి ఏం కర్మ పట్టింది సభకి, ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏమిటనే ఆవేదన ఉంది. సార్, స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని అవహేళన చేసే మాట పొరపాటును కూడా అనలేదు. నా ఉద్దేశం అది కాదు. వారెవరో నన్ను అన్నారో డ్రామా అన్నారు. సార్, నేను ఎప్పుడు జీవితంలో ఏ డ్రామా కంపెనీలో కనీసం వెనక కత్తి పట్టుకుని నిల్చునే పాత్ర కూడా వేయలే. కనుక నన్ను అంటే వారెవరో చెప్పారు వాళ్ళది డ్రామా కంపెనీ. నేను ఆ మాట కూడా అలా. రామారావు గారు కూడా మొదట్లో కొన్ని డ్రామాలు వేశారు, తర్వాత ప్రముఖ సినీ నటులు అయ్యారన్నాను. మీకు ఆ గౌరవం ఉంది ఆయనంటే. వారిని మీరు ఎలా గౌరవించారో ఈ దేశం మర్చిపోదు. మీరు ఎంత గౌరవంగా చూచారో తెలియని వాళ్ళు కాదు. మమ్మల్ని అనబాకండి. మీకు వారి పట్ల గౌరవం ఉంది. సరే, అంత కొంతకాలం ఉంది, మధ్యలో పోయింది, తర్వాత వచ్చింది, అది నాకు అనవసరం. కానీ నేను వారిని కానీ మిమ్మల్ని కానీ మరొకరిని కానీ అలా చౌకబారుగా కిచ్చిపరిచి మాట్లాడే స్వభావం కాదు. ఒక మాట సార్ అధ్యక్ష, ఒక మాట. మరీ నిన్న కూడా అన్నారు, ఇవాళ కూడా అన్నారు నాకు తెలివితేటలకు. సార్, నేను తెలివితేటలు గలనైతే నేను ఇట్లా ఉంటానా? నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటిగా కూర్చోండి పొడిచా పని నేను కుర్చీ ఎక్కేవాడిని. చెన్నారెడ్డి పొడిచేవాడిని, భాస్కర్ రెడ్డి పొడిచేవాడిని. ఎందుకంటే ఒక మాటని అయ్యి వేయించుకుంటాం. ఒక మాట